తను ఒక మల్టీ టాలెంటెడ్ యాక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, లిరిసిస్ట్ ఉన్నారనమాట రాకెన్ మౌలి గారు. సో అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఆయన జర్నీ ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుందో. రాకెన్ మౌలి గారు హాయ్ అండి. హలో అండి, నమస్తే, హాయ్. ఫస్ట్ సాహసం శ్వాసగా సాయి పోసిలో ఫస్ట్ టైం చూసాను మిమ్మల్ని. ఈ అబ్బాయి ఎవరో చాలా మంచి ఫ్రెండ్లీగా మంచి క్యారెక్టర్ ఉందని రీసెర్చ్ చేస్తే అసలు మీ గురించి తెలిసింది. అసలు ఎలా సాధ్యం అండి, అంత ఇంత మల్టీ టాలెంట్గా ఎలా ఉన్నారు మీరు అసలు? అంటే సినిమా పిచ్చి అంటారండి దీన్ని. చిన్నప్పటి నుంచి సినిమా మాత్రం ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్. సో దానికి నేను ఫిక్స్ అయ్యాను, ఎల్కేజీలోనే ఫిక్స్ అయిన ఒక కళ ఇది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అంతే. ఒక పక్క కంగువాల్ వర్క్ చేశారు, ఒక పక్క సత్యం సుందరం. అసలు ఎలా ఎలా సాధ్యం అవుతుందండి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు అసలు ఆ వర్క్ చేసేటప్పుడు అంతా కూడా? ఇప్పుడు అదే అండి, ఏ పాత్రలోకైనా మనం ఫస్ట్ ఇమిడిపోయి రాయగలగడం ఒక రైటర్, మంచి రైటర్కి అది ఉండాల్సిన క్వాలిటీ. ఇప్పుడు సత్యం సుందరంలో చాలా మనం రోజువారీ మాట్లాడుకునే భాష, సంభాషణ లాగే ఉండాలని ఫీల్ అయ్యాను. సో అలాగే అంత అంత సునాయాసంగా ఈజీగా మాట్లాడుకుని ఎక్కడ మనకి ఇబ్బందికరమైనప్పుడు, డబ్బింగ్ ఫిల్మ్ అంటే ఒక చిన్న చూపుని చూసారా, ఎందుకు వేరే విచిత్రమైన పదాలు వాడతాను, అలాంటి పదం మీకు ఎక్కడ వినిపించకుండా వాడడానికి ప్రయత్నించి రాసిన సంభాషణలు అవి, డైలాగ్స్. చూపిస్తే డబ్బింగ్ సినిమా అసలు ఎవరు అనుకోరండి, స్ట్రైట్ తెలుగు సినిమా లాగా. అండ్ అండ్ కార్తీక్ గారు కూడా మన తెలుగు యాక్టర్లుగా మనం తీసుకున్నాము. ఆ వర్డింగ్ అంత బాగుంది, అంత న్యాచురల్గా. చూసే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా మంచోడు ఉంటాడు, కార్తీ గారిలా ప్రతి ఒక్కరు ఉంటారు. కాకపోతే ఈ సొసైటీలో ఏంటంటే యాక్ట్ చేయాల్సి వస్తుంది కూడా యాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన అంత బాగా ఎలా అండి? అంటే అందరూ కార్తీక్ గారు లాగే పుట్టిన వ్యక్తులం, అరుణ్ స్వామి లాగా మారిపోయిన వ్యక్తులం. అంటే అందరం సుందరమే, కానీ ది ఫ్యాక్ట్, రియాలిటీ, సత్యం ఇస్ వీఆర్ ఫేసింగ్ వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. బట్ అదే మనకు చాలామందికి ఇందులో సినిమాలు చూసినప్పుడు కూడా ఆ తలుపు తెరవకపోతే ఆ గ్యాప్లో ఆయనకి ఏమైనా అయిపోయిందేమో, ఆ పావును చూసినప్పుడు వాళ్ళ వైఫ్కి ఏమైనా అయిపోయిందేమో, అంత నెగిటివ్ అయిపోయింది చూడండి. అది డైరెక్టర్ గారి టచ్ అది. సో దాని నుంచి బయటకు వచ్చి బీ పాజిటివ్ అని చెప్పడానికి చేసిన సినిమాలో అనిపించింది నాకు అది. సో ఐ ఎంజాయ్. సత్యం సుందరం తర్వాత మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సినిమా తరఫున? అదే అండి, మీరు అన్నట్టు స్ట్రైట్ ఫిల్మ్ చూస్తున్నాను అనే అందరూ, ఇది ఒక స్ట్రైట్ తెలుగు సినిమా అని అందరూ అనుకున్నారు. డబ్బింగ్ కోవలో దీన్ని చూడలేదు జనాలు అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వినడానికి చాలా బాగుంది, భాష కూడా చాలా బాగుంది. సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు. దట్ ఈస్, ఆయన అసలు మామూలుగా అంత త్వరగా ఇట్ ఈస్ హార్డ్ టు ప్లీజ్ హిమ్. అలాంటి వ్యక్తి చాలా బాగుందమ్మా అని చెప్పడం అనేది ఐ థింక్ దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఎవ్రీ ఆడియన్స్ లవ్డ్ ఇట్. అండ్ చాలా ఇన్స్టాగ్రామ్లో నాకు ఓవర్ ఫ్లడింగ్ విత్ మెసేజెస్ ఫర్ సత్యం సుందరం. సో నెక్స్ట్ వచ్చేసి యుగంధర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఆపోజిట్ రోల్లో. సో దీని తర్వాత ఏమైనా లైనప్ ఉందా అండి? నేను యాక్టింగ్లో ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలు కాకుండా? యాక్టింగ్లో 2 లైనప్స్ ఉన్నాయండి. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్, బట్ లెట్ ఇట్ హ్యాపెన్. సో కానీ చూసీగానే ఉన్నాను. దాదాపు మీకు ఆ బృందా అని ఒక సిరీస్ చేశాను, మొన్న ఆగస్ట్లో రిలీజ్ అయింది సోనీ లివ్లో. దాన్ని చూసి దీనికి పిలిచారు. సో దాన్ని చూసి దాదాపు ఒక 25 మంది పిలిస్తే ఐ హావ్ సెలెక్టెడ్ ఓన్లీ 2 అవుట్ ఆఫ్ ఇట్. 1 ఇస్ దిస్ అండ్ 1 ఇస్ అనదర్ మూవీ. సో ఐఎమ్ ఓన్లీ బీయింగ్ చూజీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి రైటింగ్, ఇంత బాగా, ఇంత అచ్చమైన తెలుగు మాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.